ఒక మాజీ ముఖ్యమంత్రి, అది కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం కలిసికట్టుగా తన మరణం తరువాత ఉండాల్సిన కుటుంబం అలాగే కొన్నాళ్లు కనబడ్డా ఆ తరువాత అంటే దాదాపుగా ఒక 4-5 ఏళ్ల నుంచి తీవ్రమైన విచ్ఛిన్నకర పరిస్థితులు ఆ కుటుంబంలో కనబడుతున్నాయి. అటు వివేక హత్య, ఆ తర్వాత పరిణామాలు, అలాగే షర్మిల స్వయంగా అన్న తనని మోసం చేశాడు అంటూ మీడియా ముందుకు రావడం, ఆ తర్వాత జరిగిన పరిస్థితులు, పరిణామాలు, ఆస్తులు ఇవ్వడానికి జగన్ సొంత చెల్లిని అలాగే సొంత తల్లిని కూడా నడి రోడ్డు మీద వదిలేశాడు అన్న అపవాదుని ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి మచ్చగానే ఖచ్చితంగా దీన్ని ఫేస్ చేశారు. అలాగే తన ఓటమికి కారణాల్లో షర్మిల వదిలిన బాణం కూడా పూర్తి కారణంగా మారింది. ఆధారాలతో సహా షర్మిల కోర్టుకు వెళ్లిన నేపథ్యం కూడా ఉంది. తన కన్న బిడ్డలకు సొంత అన్ననే, సొంత మేనమామే మోసం చేస్తున్నాడు అంటూ అనేక సందర్భాల్లో ఆవిడ మీడియా ముందు కన్నీటి పర్యంతం కూడా అయ్యారు. అలాగే బాబాయి వైవి సుబ్బారెడ్డిని ఇదే మీడియా ద్వారా ప్రశ్నిస్తూ వచ్చారు. తనని తన సొంత వాళ్ళు కూడా ఇబ్బంది పెడుతున్నారు, బాబాయ్ నీకు తెలియదా అంటూ కూడా గతంలో అడిగినప్పుడు అనేక మంది మహిళలు కూడా నొచ్చుకున్న సందర్భాలు అనేక ఉన్నాయి. అలాగే అటు పిసిసి చీఫ్ గా ఆంధ్రప్రదేశ్ కి కాంగ్రెస్ తరపున పోటీ చేస్తూ చాలా గట్టిగానే అన్న మీద యుద్ధాన్ని చేశారు షర్మిల. ఈ నేపథ్యంలో ఆ సందర్భాల్లో కూడా విజయమ్మ ఎటువైపు ఉంటారు, ఎవరి వైపు ప్రచారం చేస్తారు అని అందరూ ఎదురు చూశారు. అలాగే రాజశేఖర్ రెడ్డి ఆస్తుల విషయంలో విజయమ్మ ఏం చెబుతారు అని అప్పుడు అందరూ భావించేవాళ్ళు. ఆ సందర్భంలో 1-2 సందర్భాలలో విజయమ్మ పేరుతో లేఖలు కూడా బయటకు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి పూర్తిగా తన సోదరికి అలాగే తన కన్న బిడ్డకి షర్మిలకి మోసం చేస్తున్నారు అంటూ ఆ విషయాలని స్వయంగా విజయమ్మే చెబుతూ వచ్చారు. షర్మిల చెబుతున్నదంతా నిజమే అంటూ ఆవిడ ఓపెన్ గా లేఖలు విడుదల చేసే సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతానికి ఇది సైలెంట్ గా ఉన్న వ్యవహారంగా ఉన్నా కోర్టులో మాత్రం వాదోపవాదాలు జరుగుతూనే ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో స్వయంగా మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి సతీమణిగా స్వయంగా విజయమ్మ గారు సంతకం పెట్టిన నోటరీ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒకసారి ఆ నోటరీలో విజయమ్మ గారు ఏం చెప్పారో చూద్దాం. 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం వరకు ఉన్న ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులే, కంబైన్డ్ ఫ్యామిలీ అసెట్స్. ఆస్తుల పంపకం ఎప్పుడూ జరగలేదు. అన్ని ఆస్తులను 4 మనమళ్లకు సమానంగా పంచాలి అని వైఎస్ఆర్ ఉద్దేశం. ఇది ఆయన ఆదేశం కూడా. దగ్గర వాళ్ళందరికీ తెలిసిన వాస్తవం ఇది. ఎంఓయూలో షర్మిలకు రాసిన ప్రతి ఆస్తి న్యాయంగా ఆమెకు చెందాల్సినవే. అందుకే జగన్ ఎంఓయూ రాశాడు. అలాగే బ్రాకెట్లో నిజానికి తనకు తక్కువే రాశాడు. సరస్వతి సిమెంట్తో సహా ఎంఓయూలో లేని యలహంక ల్యాండ్ కూడా షర్మిలదే. ఇచ్చాను అని చెబుతున్న డబ్బు షర్మిల వాటాకు ఇచ్చిన డివిడెండ్ మాత్రమే. అలాగే ఆస్తుల విషయంలో జగన్ తన మేనల్లుడికి మేనకోడలికి ఇప్పటి వరకు అన్యాయం చేశాడు. ఎప్పటికైనా న్యాయం చేస్తాడని తన తల్లిగా ఆశిస్తున్నాను. ఆస్తుల పంపకం జరగలేదు. 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం వరకున్న ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులే, కంబైన్డ్ ఫ్యామిలీ అసెట్స్. ఆస్తుల పంపకం ఎప్పుడూ జరగలేదు. అన్ని ఆస్తులను 4 మనుమలకు సమానంగా పంచాలి అని వైఎస్ఆర్ ఉద్దేశం. ఇది ఆయన ఆదేశం కూడా. దగ్గర వాళ్ళందరికీ తెలిసిన వాస్తవం ఇది. ఎంఓయూలో షర్మిలకు రాసిన ప్రతి ఆస్తి న్యాయంగా ఆమెకు చెందాల్సినవే. అందుకే జగన్ ఎంఓయూ రాశాడు. బ్రాకెట్లో నిజానికి తనకు తక్కువే రాశాడు. సరస్వతి సిమెంట్తో సహా ఎంఓయూలో లేని యలహంక ల్యాండ్ కూడా షర్మిలదే. ఇచ్చాను అని చెబుతున్న డబ్బు షర్మిల వాటాకు ఇచ్చిన డివిడెండ్ మాత్రమే. ఆస్తుల విషయంలో జగన్ తన మేనల్లుడికి మేనకోడలికి ఇప్పటి వరకు అన్యాయం చేశాడు. ఎప్పటికైనా న్యాయం చేస్తాడని తన తల్లిగా ఆశిస్తున్నాను. ఆస్తుల పంపకం జరగలేదు. ఇప్పుడు చదువుతున్న షర్మిల ఆస్తుల లాంటివి వైఎస్ఆర్ జగన్కు కూడా ఇచ్చారు. అది ఆస్తి పంపకం కాదు. నిజం ఏమిటో నా దేవుడికి నా కొడుకుకు కూడా తెలుసు. గోబెల్స్ ప్రచారం చేయడానికి మీరు ఎవరు? మీరు ఎంత కాదన్నా దేవుడి న్యాయమే న్యాయం. అసత్యాల ప్రచారం మానుకోవాలి అని వైఎస్ఆర్ భార్యగా చేతులు జోడించి అడుగుతున్నాను. మళ్ళీ మీడియాలో ప్రస్తావించొద్దని వేడుకుంటున్నా. దేవుని సాక్షిగా నేను రాసినవన్నీ వాస్తవాలు మాత్రమే. ఇట్లు వైఎస్ విజయమ్మ, వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఇలా 2009లో వైఎస్ఆర్ మరణించే వరకు ఉన్న ఆస్తులన్నీ ఉమ్మడి ఆస్తులేనంటూ విజయమ్మ వైఎస్ఆర్ కుటుంబ ఆస్తుల మీద తన స్టేట్మెంట్ ని ఒక నోటరీస్ చేసి రిలీజ్ చేసినట్టుగా తెలుస్తోంది. తమ కుటుంబంలో ఆస్తుల పంపకం ఎప్పుడూ జరగలేదు అన్న విషయాన్ని విజయమ్మ ఈ నోటరీ ద్వారా తెలియజేస్తున్నారు. చూడాలి మరి దీని మీద ఎలాంటి స్పందన వస్తుందో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి.